హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థింక్ అండ్ థ్రైవ్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు 27 నవంబర్ 2020 కరెంట్ అఫైర్స్ చూద్దాం. అయితే వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు సపోర్ట్ ఇవ్వడం ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ చేసి మీ ముందుకి తీసుకురాగలండి. దీనిలో మనకి కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు డైలీ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీక్లీ, మంత్లీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఇక్కడ రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 1 జనవరి 26, ఆప్షన్ 2 ఆగస్ట్ 14, ఆప్షన్ 3 నవంబర్ 26, ఆప్షన్ 4 అక్టోబర్ 26. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 నవంబర్ 26. ఇది నవంబర్ నెల కాబట్టి నవంబర్ నెలలో జరిగిన ముఖ్యమైన దినోత్సవాలు మనం చెప్పుకుంటాం. రాజ్యాంగ దినోత్సవం అంటే రాజ్యాంగం మనకి ఏ రోజైతే అమలులోకి వచ్చిందో ఆ రోజున మనం రాజ్యాంగ దినోత్సవంగా చెప్పుకుంటాం. నీతి ఆయోగ్ తలపెట్టిన ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమం 68.87% మార్కులతో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమం దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 అభివృద్ధి చెందిన జిల్లాలు, ఆప్షన్ 2 అభివృద్ధి చెందని జిల్లాలు, ఆప్షన్ 3 అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన రాష్ట్రాలు. ఈ 4 మనకి సరైన సమాధానం ఆప్షన్ 2 అభివృద్ధి చెందని జిల్లాలు. ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 1 2020, ఆప్షన్ 2 2019, ఆప్షన్ 3 2018, ఆప్షన్ 4 2017. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 2018. ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు? ఆప్షన్ 1 ఓం బిర్లా, ఆప్షన్ 2 రామ్ బిర్లా, ఆప్షన్ 3 సింగ్ బిర్లా, ఆప్షన్ 4 రఘు బిర్లా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఓం బిర్లా. ఈ విధంగా మరెన్నో వీడియోస్ అప్ టు డేట్ డైలీ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీకు ఇటువంటి మరెన్నో వీడియోస్ పొందగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.